రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మోసపోయిన యువత పక్షాన కష్టపడి చదివి పరీక్షలో పారదర్శకత లోపమై ఉద్యోగం పొందనటువంటి విద్యార్థుల పక్షాన చదువుకునేటువంటి విద్యార్థులకి సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని తల్లిదండ్రులు ఆశపడి వాళ్ళని కాలేజీల్లో చదివిస్తుంటే బకాయిలు పడి కాలేజీ యాజమాన్యాల చేత హీనంగా చూడబడుతున్నటువంటి విద్యార్థుల పక్షాన అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన పారదర్శకత లేదని రాజ్యాంగబద్ధంగా లేదని కేవలం ఒక ఎమర్జెన్సీ మాదిరిగా అంటే రాచరిక వ్యవస్థకి దర్పం పట్టేలాగా పరం సాగిస్తున్నటువంటి ఎవరైతే లోకేష్ ఉన్నారో మొన్న జరిగినటువంటి డిఎస్ఏలో పూర్తిగా పారదర్శకత లేకుండా వైఫల్యం ఉంది. ఏదైతే వారు ఇచ్చినటువంటి జీవోలు కాంట్రాడిక్ట్ గా ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా పేరుతో తన అనుయాయులకు ఉద్యోగాలు కల్పన చేయడం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు బహిర్గతమయ్యాయి. వాటన్నిటిపైన ఎవరైతే యువకులు కష్టపడి పరీక్షలు రాశారో కనీస పరీక్ష రాయగినటువంటి వాడికి ఉద్యోగం కల్పిస్తే ఇంతకంటే హాస్యాస్పదం ఉండదు. రెండవది, అన్నిటికంటే తెగించేసి బ్రిడ్జ్ గేమ్ ని స్పోర్ట్స్ కోటాలోకి తీసుకొచ్చారు. అంటే విలువలు నేర్పాల్సిన ఉపాధ్యాయ వృత్తి విలువలు దిగజారేటువంటి ఒక గ్యామ్లింగ్ పేకాటని స్పోర్ట్స్ కోటాలో తీసుకురావడం అని అంటే ఇంతకంటే రాజకీయాలకి అధికారానికి ఇంకొక ఉదాహరణ ఉండదు. వీటన్నిటిపైన మేము గతం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ఏ లోపాలు జరిగాయో ఆ లోపాలని సరిదిద్దలేదు, మనమే ఎదురుదాడి చేస్తున్నారు. దీనిపైన యువత ఏదైతే వాళ్ళ అండర్స్ట్ లో ఉందో నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. 3,000 రూపాయలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పాడు. అదొక అబద్ధం. నిరుద్యోగ భృతి 3 మాసాలు అవుతా ఉంది, ఎక్కడా కూడా ఇవ్వలేదు వారి పక్షాన. ఇవన్నీ కలిసిన తర్వాత యువత ఏదైతే ఒక అసహనానికి గురవుతా ఉందో దాన్ని అడ్రస్ చేస్తూ యువత పక్షాన మేము ఉన్నామని చెప్పడం కోసం గడిచిన 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి మీద జరిగినటువంటి దగా గురించి ప్రజలకు వివరించడం కోసం, ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసం 2 రోజులుగా నిరాహార దీక్షలు చేశారు యువత. వారికి తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవాళ యువత ఏదైతే ఈ దీక్షలు ప్రారంభించారో ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఆ శాఖలో పనిచేసినటువంటి కోన శశిధర్ గారిని ఇవాళ ట్రాన్స్ఫర్ చేశారు. లోకేష్ గారు పక్కన పెడదాం, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కోన శశిధర్ గారిని ఎందుకు మీరు ట్రాన్స్ఫర్ చేశారు? మీరు ఒప్పుకుంటున్నారు కదా ఇందులో అవకతవకలు ఉన్నాయని. ఆయన ట్రాన్స్ఫర్ చేయడం అంటే అవకతవకలు ఉన్నాయని కదా మీరు ఒప్పుకున్నారు. మేము అడుగుతుంది అది కాదు. ఎవరైతే విద్యాశాఖ మంత్రి నిర్ణయాలను అమలు చేసిన అధికారిని ట్రాన్స్ఫర్ చేయడం కాదు. విద్యాశాఖ మంత్రి ప్రెజర్ తోటి ఈ స్పోర్ట్స్ కోటాలో తన అనుచరులకు ఉద్యోగాలు ఇప్పించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో ఒక అధికారి బలయ్యాడు. మాకు కావాల్సింది అది కాదు. మాకు కావాల్సింది విద్యాశాఖ మంత్రి నిజ స్వరూపాన్ని బయటపెట్టాలి. విద్యాశాఖ మంత్రి చేసినటువంటి ఈ అరాచకమైన లేకపోతే విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాల్సిన, విద్యార్థి లోకం మోసగించినటువంటి నాయకుడిగా లోకేష్ గారు చేసినటువంటి దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయండి. మీరు తప్పు చేయలేదని మీరు భావిస్తే ఎంక్వైరీలో సక్సీల్ గా బయటకు వస్తారు కదా, కరిగిన ముత్యంలా బయటకు వస్తారు కదా. తప్పు చేశారు, దొరికిపోతామని భయపడుతున్నారు. ఇవాళ దీక్షలు ప్రారంభమైతే అధికారిని మొక్కుబడిగా ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది మీ డల్లతనాన్ని బయటపెట్టింది. తక్షణమే యువత పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
యువకుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టం పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉద్యమం చేస్తా ఉంది. మీరు ఇమీడియట్ గా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్ తో ఇవాళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కొంతమూరులో అశేషంగా వచ్చినటువంటి యువత మా నాయకులతో కలిసి ఈ రిలే నిరాహార దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. మా ప్రధానమైనటువంటి డిమాండ్ నారా లోకేష్ రాజీనామా చేయాలి. మా ప్రధానమైనటువంటి డిమాండ్ జరిగినటువంటి అవకతవకల మీద ప్రజలకు నిజాలు తెలియాలంటే నిష్పక్షపాతమైనటువంటి సిబిఐ చేత విచారణ చేయాలి. ఈ రెండు ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి మేము ఈ దీక్షల్ని ప్రారంభించాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగి రావాల్సిందే. నారా లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందే. రాజీనామా చేయాలి.